పట్నం విడిచి పల్లెటూరు వచ్చిన దగ్గర నుంచి ఈ పూజా పునస్కారం లేక బూజెక్కిపోతున్నాయి. నారదుడు వచ్చి పడినా ఈ ఊళ్ళో 4 దమ్మడీలు ఎవరు. పంతులు గారు లేరు. ఓహో, పోలిశెట్టి గారా? రండి, కూర్చోండి. ఏం ఇలా వచ్చారు? ఇన్నాళ్ళకి మా ఊరు వచ్చావు, ఇంకా బేరం తగలేదేమో అని చూసిపోదామని వచ్చాను అంతే. ఏటో మీలాంటి పట్టవాసం మనుషులు వస్తేనే కదా మాలాంటి వాళ్ళకి 10 డబ్బులు బేరం. మా పంతులు గారు ఉన్నారు కదండి, అవన్నీ ఆయన చూసుకుంటున్నారు. మీ దగ్గర ఏదో అత్తరవాసన వేస్తుంది. అబ్బా, ఏమి గుమగుమ! అంత బాగుందేటి. మళ్ళీ అత్తరం. ఇందాక అత్తరం సాగిపోతాను, 7 శాంతితో పావుతులు ఉంచుకున్నాను. ఎందా నీకు ఇష్టమైతే ఉంచుకో. మొదలడే నువ్వు ఆడుకుంటేనేటి, నేను ఆడుకుంటేనేటి. నాకు అత్తరువులంటే ఎంతో సరదా. మా పంతులు గారితో ఎన్నిసార్లు తెమ్మని చెప్పినా ఎప్పుడూ మర్చిపోయానంటారు. పంతులు ఏం చేస్తాడు, వాడి బొంద. వాళ్ళకి వెళ్ళి జుట్లు ముడేసి బతుకొస్తున్నాడు. అన్యాయం మాట్లాడకండి. ఆయనకి ఎంత పిత్రార్జితం ఉంది, ఎన్ని భూములున్నాయి. నువ్వెక్కడో ఎర్రి భోగంలాగా ఉన్నావేటి. మధురేనే మనలో మనమాట. ముఖం తీసుకొని పంతులు తీరుస్తాడేనా? ఎద్దే అయితే పంతులు గారు పైకి పట్టారం, లోపల లొటారమే. నాతో ఎందుకు గోతాలు కోసారో ఇవాళ అడుగుతాను, ఉండండి. కచ్చాను దేవుడు, నేను చెప్పానంటావేటి? మధురేని నీకు పుణ్యం ఉంటుంది, ఊరుకో. నా ప్రాణం తీస్తాడు. ఆశ్యానికి అన్నాను కానీ పంతులు గారు మా దొడ్డబడికి. ఏమిటి పోలిశెట్టి? దండాలు పంతులు గారు, దండాలు. ఏం లేదు, సమ్మాటే. మా పంతులు గారు మా దొడ్డబడిసి మా మంచి కొమ్మట్టుకున్నావు, మరి అదలకని మధురానితో చెప్తున్నాను, అంతేనండి. పంతులు గారు 16 రూపాయలు పాత బాకి మర్చిపోయారు. ఏమిటి మధురం? ఏది అగ్గిపుల్లా? ఏముంది, మీ పిత్రార్జితం, భూములు పుట్టలు పోగొట్టాలని చెప్తున్నాడు. అబ్బే మరేం లేదు పంతులు గారు, మనది జమీందారీ కుటుంబం. ఈ పట్టిన మా పంతులు గారి పట్టి మనగాడు ఎవడు లేడు. మాలోటోళ్ళం అంతా ఆయన మీదే ఆధారపడి బతుకుతున్నామని సత్యం చెప్పాను, అంతేనండి. అంతేనండి. మరి సంతకి అలా అయింది, వెళ్ళొస్తాను. పంతులు గారు పాత బాకీ మాట మర్చిపోకండి. వస్తాను. వీడిని ఎందుకు రానిచ్చావు? వీడు చెప్పేది ఒకటి నిజం ఉండదు, వచ్చి झूठा. అయితే మీకు భూములు పుట్రలు ఉన్నాయన్నమాట కూడా అబద్ధమేనేమిటి? రామభద్రం, రామభద్ర, झूठा కోర్ పని చేసి ఇన్స్పెక్టర్ గా టోపీ వేసావుటే. గారు గారు అనవయ్య, ఎప్పుడు లేని గారేమిటి? ఇన్స్పెక్టర్ పేరు చెప్పి రామనాయుడు దగ్గర 25 రూపాయలు లాగేవట. ఇలా ఎంతమంది దగ్గర లాగాడో రామపంతం నిల్చుని పట్ట పిల్లగట్టి ఇచ్చుకురమ్మన్నాడు. చిన్నప్పుడు ఒక్క బడిలోనే చదువుకున్నాం, ఇన్స్పెక్టరు నేను. అంచేత అతగాడి పిలక నేను, నా పిలక అతడు లాగినా పర్వాలేదు. మీరు ముందు పదండి, గుర్రం కట్టించుకొని స్టేషన్ దగ్గర కలుస్తాను. ముందు వెళ్ళటం వెనక రావటం కుదరదు, వెంటనే వెళ్లాల్సిందే. కనిస్టేబుల్ కామయ్య కనిపెట్టుకుని ఉన్నాడు. ఎవరు అక్కడ? గుర్రం కట్టమను. నాకు వల్ల మాలిన పనుంది ఊళ్ళో. మధురం, వీధి తలుపు వేసుకొని సంగీతం సాధనం చేసుకో. నేస్తులు వచ్చే తలుపు తీయకు. మీ నేస్తులా, నా నేస్తులా? ఎవరైనా తీయొద్దు. అలాగే.
పంతులు గారు నేస్తున్నా నాటకం వల్ల చెడి భక్తి వేషాల్లోకి దిగారా? పెట్టి పుట్టారు కదా, ఎలా వ్యవస్థ? నీ దయ వల్ల దేవుడిచ్చిన స్థితికి ఏమీ లోపం రాలేదు. ఇది నా కుమార్తె, దీనికి పెళ్లి చేయడానికి నీ దగ్గరకు తీసుకొచ్చాను. నాకేనా? అయితే సయ్యే. చూసారా నన్ను ఎలా పట్టుకుందో? ఇదేనా పెద్ద మనిషి తరహా? ఇరుగు పురుగుమలు ఏమనుకుంటారు? మూడు పిలిస్తే రాకుండా పడుతుంది కాబోడ్రా నాన్న, ఇంటికి వెళ్ళిపోతారు. అబ్బా ఏందంగా నచ్చలే. ఏయ్, తర్వాత పెళ్లి చేసుకుంటాను అందాక. ఇదిగో నేరని పిల్లని చెడగొడతావా ఏమిటి? అబ్బా నోరు చుట్టవాసన కొడుతుంది. నాలాంటి వాళ్ళకి 100 మందికి నేర్పి చెడగొట్టగలడు. ఎవరి శిష్యుడు? అందుక డబ్బీలో చుట్టలు తరచు మాయమవుతుంటాయి. సరే గాని ఈ వేషాలెందుకు? ప్రారంధం చాలక ఈ ఊర్లో లుబ్ధావధానులనే ముసలాడికి మా మేడల్నివ్వడానికి అంతా నిశ్చయమైపోయింది. ఆ పిల్ల మీ మేనకోడలా? కన్యాశుల్కానికి ఆశపడి మా బావ దానికి గొంతిక్కొస్తున్నా, కమిషన్ ఆశపడి నీ పంతులు కొంపదీస్తున్నాడు. ఇక ఏమీ తోచక నువ్విక్కడున్నావని ఆసరా చూసుకుని ఈ తుంటల వేషాలు మా దగ్గర పనికిరావు. తక్షణం రావినాయుడు సొమ్ము రావినాయుడికి ఇంటికి వెళ్ళి మా నౌకర్ చేత పంపిస్తాం. మళ్ళా మీ నౌకర్ ఎందుకు? అమ్మయ్య కూడా వెళ్ళి పైకి తీసుకో. చెప్తాం సార్. నమస్కారం సార్. పైన చేసి మన మహేశాన్ని ఈ ఆడపిల్ల వేషంతో ఆ లుబ్ధావధానులకు ముడిపెడితే అంతా అల్లరి, ఆ పెళ్లి తప్పిపోతుంది, ఈ మూర్ఖులకు బుద్ధి వస్తుంది. సరే, ఈ వ్యవహారం మీరే స్వయంగా మా పంతులతో మాట్లాడి బాగా ఆశ పెట్టండి. తెర వెనుక నుండి నేను సమయోచితంగా హంగు చేస్తూ మన మహేశాన్ని ఎవరూ అనుమానించకుండా కాపాడుకొస్తాను. అయితే సాధించామి. మా పంతులు అసాధ్యుడు. వచ్చే వేళ అయింది. మనకు పరిచయం ఉన్నట్టు ఆయనకు తెలియకూడదు. మీరు వెళ్ళి వీధర్గ మీద కూర్చోండి. అలాగే. రారా. నాటకంలో ఎంత హాస్యమైనా చెల్లుతుంది గాని ప్రస్తుతం నటన జాగ్రత్త. నీ గుట్టు బయటపడకుండా మాత్రం చూసుకో. అలాగేనండి. అన్నట్టు నా పేరేమిటండో? కొంప ముంచేవు. సుబ్బిరా, సుబ్బి. సబ్బు జ్ఞాపకం ఉంచుకో. నమస్కారం అండి. ఎవరు మీరు? మాది కృష్ణా తీరం అండి. నా పేరు గుంటూరు శాస్త్రులు అంటారు. తమ వద్ద ఒక రాతకార్యం ఉండి వచ్చానండి. మధురా, మధురా, వస్తున్నా. మధురం, ఏవి మొన్న నీకు ఇచ్చిన రూపాయలు సాయంత్రం మళ్ళీ ఫిరాయిస్తాను. మీరు ఇచ్చిన రూపాయలు పట్నం తోలేసానే. వట్టి అబద్ధాలు. చూసుకోండి. దురహంకారం కూడదు. దెబ్బ తగలదు అనుకున్నావు ఏమిటి? దుష్టు మాట్లాడక తగిలితే తప్ప. మంత్రి గారు, రూపాయలు వేగం ఇవ్వండి. ఇదిగో ఈ పట్టెడు తాకట్టెట్టి మీకు కావాల్సిన సొమ్ము తెచ్చుకోండి. అంకుల్ గారు, ఎన్ని రూపాయలు కావాలండి? 25 నే దాఖలు చేస్తానండి. చూసావా మధురం, ధనజాతకానికి డబ్బు ఇలా వస్తూ ఉంటుంది. ఏమిటి నీ రాతకార్యం? అమ్మి, ఇది నా పిల్లండి. దీనికి వివాహం చేయించి
ఆ సుకృతం తమరు కట్టుకోవాలండి. వివాహం చేయించడానికి నాకేం మంత్రాలు రావే. ఆ మంత్రాల మహిమే పోయిందండి. మధురం అగ్గిపుల్ల. ఇప్పుడు ఎంతసేపు తమబోటి వారి మంత్రాంగంలోనే ఉందండి మహిమంతా. మీరెవరు? నాకు పిల్లనివ్వటానికి వచ్చారు. ఏమంటావు, పెళ్లి చేసుకుందనా? పంతులు గారు హాస్యానికి అంటున్నారమ్మా. లుబ్ధావధానులు గారు వివాహ ప్రయత్నంలో ఉన్నారని తెలిసి వీరికి దర్శనం చేసుకుందామని వచ్చానమ్మా. చాలు చాలు, ఇదా మీ రాసకార్యం? మా పంతులు గారు పెళ్లి సంబంధాలు కుదిరిచే సారథనుకున్నారా? వెళ్ళండి, మీరండి లోపలికి. అమ్మమ్మమ్మ, ఎంత మాట! మన్నించండి, మన్నించండి. లుబ్ధావధానులు సంబంధం కుదుర్చుకున్నాడయ్యా. ఆ వ్యవహారం మించిపోయింది. బాబు బాబు, పంతులు గారు నేను చాలా చికాకుల్లో ఉన్నానండి. తమ లౌక్యానికి అసాధ్యమైంది ఉంటుందంటే నమ్మజాలను. ఆ సంబంధం తప్పించి కొంత సొమ్ము తక్కువైనా సరే నా సంబంధం కుదిరిస్తురా తమకు 10వ వంతు దాఖలు చేసుకుంటానండి. అలా వీల్లేదు. 5వ వంతుకు ఏమంటారు? ఏమిటంటే ఇంకా గుసగుసలు? నా లుబ్ధావధానులు గారింటికి వెళ్ళమనండి. మధురం, ఊరికే కోపం ఎందుకు? మనల్ని ఆప్తులను నమ్మి ఎంతో దూరం నుంచి వచ్చాడు ఆయన. పాపం, మనకు చేతనైన సాయం చేద్దాం. ఏం మీరే ఆలోచించుకోండి. అది మీరే కుదిర్చారు, ఇది మీరే కుదుర్చుపోతున్నారు. ఆ తర్వాత ఏమైనా జడ్జీలు వస్తే వాళ్ళు జుట్లు పట్టుకుని మధ్య మీ పీక మీద తెస్తారు. అమ్మా అమ్మా, తమరు అలా సెలవయ్యకండి. మా మధురం వచ్చి వెది బావులది లేండి. ఇక మీరు వెళ్ళండి, నేను ప్రయత్నిస్తాను. చెప్తాం. సెలవు. అమ్మి, అమ్మకు నమస్కారం చేయి. రామ్మ. మధురం మధురం. సరే గాని కాగితం, కలం, సిరాబుడ్డి తీసుకురా. మామూలు కాదు, బూట్లో పెద్ద సిరాబుడ్డి తీసుకురా. కృష్ణరాయ పురాగ్రహారం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన లుబ్ధావధాన్ల గారికి అగ్నిహోత్రావధాన్లు వేదోక్తంగా ఆశీర్వదించి వ్రాయినది. ఇదేమిటి కొత్త దస్తూరి వ్రాస్తున్నారు? ఫోర్జరీలా ఉందే. ఏ ఫోర్జరీ బనాయించకపోతే కుదిరిన సంబంధం తప్పించడం ఎలాగా? మీరు ముసలి వాళ్ళ అగ్నిహోత్రావధాన్ల వరాలు. ఇదేమిటి, ఆయన సంతకం కూడా మీరే ఫోర్జరీ చేస్తున్నారే? ఎంత మోసం! మోసం కాదు, లౌక్యం అను లౌక్యం. రెంటికి ఏమిటో భేదం. నమ్మని చోట చేస్తే లౌక్యం, నమ్మిన చోట చేస్తే మోసం. మీరు చేస్తే లౌక్యం, మరొకరు చేస్తే మోసం అనకూడదా?